హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేఖా తల్లి పుష్పవల్లి తెలుగు నటి. ఆమె మాతృభాష తెలుగు భాష. ఆమె హీరోయిన్గా హిందీలో పరిచయం కాకముందే ఇంటి గిట్టు, రంగుల రత్నం అనే రెండు తెలుగు చిత్రాల్లో బాలనటిగా నటించారు. చిన్నతనంలో ఆర్థిక కష్టాల వల్ల చదువు మానేసి ఇష్టం లేకపోయినా నటనలోకి వచ్చారు. బాలీవుడ్లో ప్రారంభంలో తన రూపం, రంగు విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొని తర్వాత యోగా, డ్యాన్స్తో తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. అప్పట్లో హీరోయిన్ రేఖకు మరియు అమితాబ్ బచ్చన్కు మధ్య ఎఫైర్లు ఉన్నట్టు పలు కథనాలు వచ్చాయి. రేఖ ఒక ఇంటర్వ్యూలో అమితాబ్ను పిచ్చిగా ప్రేమించానని ఒప్పుకున్నారు. కానీ తమ మధ్య వ్యక్తిగత సంబంధం లేదని కూడా ఖండించారు. రేఖ 1990లో పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్ను వివాహం చేసుకున్నారు. అయితే ఆయన వివాహమైన 7 నెలలకే ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధం విషాదంగా ముగిసింది. అమితాబ్ బచ్చన్, రేఖ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉన్న రేఖ దీనిని ఖండించారు. రేఖకు అమితాబ్ బచ్చన్ మధ్య దో అంజానే చిత్రం సమయంలో ఆకర్షణ మొదలైనట్లు పలు కథనాలు వెలువడ్డాయి. సిల్సిలా సినిమా వీరి ప్రేమ కథను ప్రతిబింబించినట్లు భావించే ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు.